హలో అండి. నేను మీ డాక్టర్ మౌనిక, కన్సల్టెంట్ న్యూరో ఫిజిషియన్ అట్ ఐకాన్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, నల్గొండ. నా దగ్గరికి ఓపీలో వచ్చే చాలా పేషెంట్స్, స్ట్రోక్ పేషెంట్స్‌కి నేను రెగ్యులర్‌గా ఇచ్చే అడ్వైస్ పారాలిసిస్ వచ్చిన పేషెంట్స్ లేదా పక్షవాతం వచ్చిన పేషెంట్స్ లైఫ్ లాంగ్ పక్షవాతానికి సంబంధించిన మెడికేషన్ వాడుకోవాలని. వాళ్ళు అడిగే ఇమ్మీడియేట్ డౌట్, మేడం వీటి భారం కిడ్నీ మీద పడుతుందేమో, ఎక్కువ రోజులు మందులు వాడుకుంటే కిడ్నీలు పాడైపోతాయేమో అని. మనందరం తెలుసుకోవాల్సింది ఏ మెడిసిన్స్‌కి కిడ్నీ మీద ఎఫెక్ట్ ఉంటుంది అన్నది వెరీ క్లియర్ కట్ గైడ్‌లైన్స్ ఉంటాయి. ఇట్ ఈస్ ప్రెడామినెంట్లీ ఎన్ఎసైడ్స్, నొప్పుల బిళ్ళలు, ఎన్ఎసైడ్స్ వల్ల కిడ్నీస్ మీద భారం పడుతుంది. మామూలుగా మనం స్ట్రోక్కి వాడుకునే బ్లడ్ థిన్నర్స్, స్టాటిన్స్ వల్ల కిడ్నీస్ మీద అంత ఎక్కువ భారం ఏమీ ఉండదు. సేఫ్గానే మనం వాడుకోవచ్చు. ఏదన్నా పేషెంట్కి ఆల్రెడీ కిడ్నీ డిసీజ్ ఉందనుకోండి, దానికి తగ్గట్టుగా డోసెస్ మీ డాక్టర్ అడ్జస్ట్ చేసి ఇస్తారు. ఎక్కడన్నా ఒకళ్ళకి స్టాటిన్స్ అంటే కొలెస్ట్రాల్ టాబ్లెట్స్ వల్ల కొంతవరకు పిక్కలు పట్టుకోవడం కానీ, కండరాలు లాగడం కానీ, నొప్పులు కానీ అయ్యే అవకాశం ఉంటుంది. అలా ఉన్న వాళ్ళు మీ డాక్టర్ని సంప్రదిస్తే డోసెస్ అడ్జస్ట్ చేస్తారు. అదర్వైజ్ స్ట్రోక్కి సంబంధించిన స్ట్రోక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు స్ట్రోక్కి సంబంధించిన మెడికేషన్ రెగ్యులర్గా, కంటిన్యూస్గా ఎలాంటి ఇబ్బంది లేకుండా వాడుకోవచ్చు అండర్ డాక్టర్ సూపర్విజన్. థ్యాంక్ యూ.